ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జాయన్ లో ఈరోజు ఎహెజికేల్ గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. దానికంటే ముందు ఈరోజు దేవుని గుణగణాలను మనము తెలుసుకుందాం. ఓల్డ్ టెస్టిమెంట్ లో యెహోవా దేవుడు చాలా కోపం కలిగిన దేవుడు, కానీ అదే న్యూ టెస్టిమెంట్ లో గ్రేస్, మర్సీ చాలా ఎక్కువ ఉన్నాయి, దేవుడికి కంపాషన్ ఎక్కువ ఉంది అని మనము చాలాసార్లు వింటా ఉంటాము. కానీ యెహోవా దేవుడు నిన్న ఎలా ఉన్నారో ఈరోజు అలానే ఉన్నారు, రేపు కూడా అలానే ఉంటారు అన్న దానికి మనం ఇక్కడ దానికి సాక్ష్యం అన్నది మనం చూస్తాం. ఎహెజికేల్ గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం మనం చదివితే ఇక్కడ రాసుంది, మరణము నొందు వాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. ఇక్కడ క్లియర్గా బైబిల్లో రాసి ఉంది, మన యెహోవా దేవుడు ఎవరు మరణించినా వాళ్ళ మరణంలో సంతోషించే వారిగా కనిపించరు. ఇక్కడ ఇదే మనం న్యూ టెస్టిమెంట్లో కూడా మనం చూస్తాము. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించినందుకు మన బదులు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చారు. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా చూస్తే ఎవరు మరణం పొందడం దేవునికి ఇష్టం లేదు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మనం ఇంకా అలానే చూసుకుంటే 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఎహెజికేల్ గ్రంథం ఇక్కడ రాసుంది. ఇంగ్లీష్లో అయితే, డూ ఐ హ్యావ్ ఎనీ ప్లెజర్ అట్ ఆల్ దట్ ద వికెడ్ షుడ్ డై సేస్ ద లార్డ్ గాడ్ అండ్ నాట్ దట్ హీ షుడ్ టర్న్ ఫ్రమ్ హిస్ వేస్ అండ్ లివ్. అదే తెలుగులో మనం చదువుకుందాం. 23వ వచనం, దుష్టులు మరణము నొందుటచే నా ప్రేమైనను సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్. ఇది మనం చదువుకుంటే దుష్టులు కూడా మరణించడం మన దేవునికి ఇష్టం లేదు అన్నది ఇక్కడ దేవుని గుణగణాలను మనం తెలుసుకోవచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో దేవునికి ఎంత కంపాషన్ అండ్ మన పట్ల చూపించారో అలాగే న్యూ టెస్టిమెంట్లో కూడా మనకు దేవుడు అంతే కంపాషనేట్ గాడ్గా కనిపిస్తారు. సో ఇది మనము గుర్తుపెట్టుకొని మనం పాపంలో ఉన్నా, ఒకవేళ పాపం చేసిన మనము చనిపోవడం, మనం పాపంలో మరణించడం, మనం మరణించడం అన్నది దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. అది ఓల్డ్ టెస్టిమెంట్లో అయినా చూడొచ్చు, మనం న్యూ టెస్టిమెంట్లో అయినా చూసినా మనము నశించిపోవడం అన్నది దేవునికి అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం లేదు, అంటే ఇంకా ముందు కూడా ఇష్టం లేదు. సో దీన్ని బట్టి మనం మన ప్రవర్తన మార్చుకుంటే, మనం బ్రతికితే మనం బ్రతుకుతాము అని దేవుడు చెప్తున్నాడు. మనం బ్రతకడం దేవునికి సంతోషం. ఈ వచనాల బట్టి మనం తెలుసుకోవచ్చు. మనం ఈ వచనాలని ధ్యానించి దేవుని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలని కోరుకుంటూ, ప్రైజ్ ది లార్డ్.